వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. విశాఖపట్నం నవ్యాంధ్ర శాఖలో చంద్రవంక వంటి నగరం. రాష్ట్ర విభజన ఫలితంగా హైదరాబాద్ను కోల్పోయిన తర్వాత విశాఖ ప్రాధాన్యత ఇంకా పెరిగింది. ఒక పక్కన వంపు తిరిగిన సముద్ర తీరం, మిగతా మూడు పక్కల పచ్చటి కొండలతో విశాఖ మనోహరంగా దర్శనమిస్తుంది. కార్గో రవాణా లెక్కల ప్రకారం దేశంలో రెండవ పెద్ద పోర్ట్, ఒక ఉక్కు కర్మాగారం, నౌకాదళ స్థావరం, భారీ పరిశ్రమలతో విశాఖ రోజురోజుకి పెరిగే ఒక బిజీ సిటీ. పైగా అందమైన సాగర తీరం. చంద్రబాబు హయాంలో విశాఖను ఐటీ సిటీగా అభివృద్ధి చేసేందుకు పునాదులు వేశారు. అందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించారు. రియల్ ఎస్టేట్ పరంగా విశాఖ ఎలాంటి బంగారుగానో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే గుర్తించారు. అప్పుడే భూముల కేటాయింపులు చాలా జరిగాయి. వైఎస్ తోడలుడు వైవి సుబ్బారెడ్డి తాలూకు గ్లోబల్ ఎంట్రోపోలిస్ అనే కంపెనీ విశాఖ నగరాభివృద్ధి సంస్థతో కలిసి పెట్టిన ఒక జాయింట్ వెంచర్కు ఎండాడ దగ్గర ప్రభుత్వం 82 ఎకరాల భూమి కేటాయించింది. తర్వాత కూడా విశాఖ నగరాభివృద్ధి సంస్థ అందులోంచి తప్పుకుంది. ఫలితంగా గ్లోబల్ సొంతమైన ఆ 82 ఎకరాల భూమి విలువ కళ్ళు చెదిరే స్థాయికి పెరిగింది. గజం విలువే ₹1,00,000 వరకు ఉంటుంది. గ్లోబల్ యాజమాన్యం ముందు జాగ్రత్తగా దానిని శ్రీరామ్ ప్రాపర్టీస్ అనే సంస్థకు బదలాయించింది. చూసారా ఎటు తిరిగి ఎటు వెళ్ళిందో. విశాఖ శివార్లలో మాజీ సైనికోద్యోగులకు ఇచ్చిన 70 ఎకరాలకు పైగా భూములను తన కుటుంబ సభ్యుల పేర, సన్నిహితుల పేర ఉమ్మడి రాష్ట్రంలో తాను రెవెన్యూ మంత్రిగా ఉండగా ధర్మాన ప్రసాదరావు రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆ తర్వాతి కాలంలో సిట్ నివేదించింది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయం అడుగడుగున జోక్యం చేసుకొని అడ్డంకులు రాకుండా ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొన్నది సిట్ ఆ నివేదికలో. రెవెన్యూ మంత్రి హోదాలో ప్రభుత్వ భూములు అమ్ముకునేందుకు అనుమతిస్తూ ధర్మాన ప్రసాదరావు ఫైళ్లపై సంతకాలు చేశారు. సిట్ నివేదికపై చర్యలు లేవు. కోట్ల రూపాయల విలువైన భూముల్ని అమ్ముకున్న వారు నిరుపేదలుగా కొనసాగుతున్నారు. ఇక ప్రభుత్వానికి ప్రస్తుతానికి వస్తే, జగన్ ప్రభుత్వం రాగానే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. అది మొదలు తనను ఆ స్థానం నుంచి తప్పించే వరకు ఆయన విశాఖలో స్వైర విహారం చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా విలువైన చాలా భూములను సొంతం చేసుకున్న ఆరోపణలు ఆయనపై వెల్లువెత్తాయి. నేనుండే 3 బెడ్రూముల ప్లాట్ తప్ప విశాఖపట్నంలో నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి ఆస్తులు లేవు అని ఆయన ఒక సందర్భంలో అన్నారు. నిజంగానే ఎక్కడ ఆయన పేరు ఉండదు. శివుడాగ్గి లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు విజయసాయిరెడ్డి అక్కడ ఇన్ఛార్జిగా ఉండగా ఆయనకి తెలియకుండా రొటీన్ పనులు చేయడానికి కూడా అధికారులు సాహసించలేదు. సమస్త యంత్రాంగం దాసోహం అన్న స్థితిలో ఆయన ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. విలువైన భూముల యజమానుల జాతకాలు సడన్గా తిరగబడ్డాయి. ఉదాహరణకు లులు ఉదంతం చూడండి. గతంలో విశాఖలో లులు సంస్థకు కేటాయించిన 3.4 ఎకరాల ప్రైవేటు స్థలానికి బదులుగా నగరంలో 4 చోట్ల ఇచ్చిన స్థలాల్లో, లులుకి ఇచ్చిన స్థలాల్లో 4 లిమిటెడ్ లయబిలిటీ కంపెనీలు భారీ కట్టడాలు నిర్మిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్థాపించిన ప్రగతి భారతి ఫౌండేషన్ కార్యాలయం అడ్రస్తో ఈ కంపెనీలు నడుస్తున్నాయని జనసేన నేత మూర్తి యాదవ్ ఆరోపించారు. లులు కంపెనీ నిష్క్రమించిన తర్వాత ఆ స్థలాలు వెనక్కి తీసుకోవచ్చు ప్రభుత్వం, కానీ అలా చేయలేదు. చక్రం ఎవరు తిప్పి ఉంటారు? మరో ఉదాహరణ దసపల్లా భూములు. విశాఖ నడిబొడ్డున అత్యంత ఖరీదైన 15 ఎకరాల ఆ భూమి యజమానులు మొత్తం 64 మంది. వారంతా ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు తమ భూములను డెవలప్మెంట్కి ఇచ్చారు. తక్కువలో తక్కువగా 50% వాటా ఉండాల్సిన చోట తమకు 29% వాటా చాలని 64 మంది కట్టగట్టుకుని ఒప్పేసుకున్నారు. ఇందులో విజయసాయి హస్తం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలో పస ఉందనుకోవచ్చా లేదా? టీడీపీ నేతల బారి నుండి దసపల్లా భూములను రక్షించాలని ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన విజయసాయి ఇప్పుడు ఆ భూములను 22A జాబితా నుంచి తొలగించడం తప్పు కాదని ఎందుకంటున్నారో అర్థం చేసుకుంటే విషయం తేటతెల్లమవుతుంది మనకి. ప్రతిపాదిత భోగాపురం గ్రీన్ఫీల్డ్ రహదారికి ఆనుకుని అవ్యాన్ రియల్టర్స్ అనే సంస్థ ప్రభుత్వ విలువ ప్రకారం 53 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూములు కొనుగోలు చేసింది. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి, అల్లుడు రోహిత్ రెడ్డి ఆ సంస్థ యజమానులు. ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ గీతం యూనివర్సిటీపై అధికారులు 2 సార్లు ప్రతాపం చూపించిన తర్వాత ఆ యూనివర్సిటీ యాజమాన్యం 6 ఎకరాల భూమి వేరే వాళ్ళకి ఇచ్చేసింది, చేతులు మారింది. అది ఎవరి పేరనేది మనం ఊహించుకోవాలి. అవ్యాన్ రియల్టర్స్ లావాదేవీలు
ఈనాడు పత్రికలో వచ్చేసరికి విజయసాయిరెడ్డి శివాలు ఎత్తిపోయారు. విశాఖలో నా కుటుంబ సభ్యుల పేర్లతో కూడా భూములు లేవని నిన్నటి వరకు అన్న వ్యక్తి ఈనాడు కథనం రాగానే నా కుమార్తె భూములు కొంటే నాకేం సంబంధం అని బుకాయించారు. కులపత్రికలు పచ్చళ్ళు అమ్మేవాడికి లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి అంటూ రామోజీరావుపై రెచ్చిపోయారు. ఋషికొండ సమీపంలో మరో కొండపై ఉన్న బే పార్క్ కథ ఇంకొకటి. అత్యంత ఆహ్లాదకరమైన పరిసరాల్లో చూడగానే మనసు దోచే ఆ కొండపై జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిన పేమ అనే ప్రకృతి చికిత్సాలయం నడుస్తోంది. బే పార్క్ భూమిని దాని యజమాని అల్లూరి సీతారామరాజు గతంలో చంద్రబాబు హయాంలో 33 సంవత్సరాలకు లీజుకి ఇచ్చారు. అది ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు నచ్చింది కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయట. మొత్తం మీద బే పార్క్ యాజమాన్యం మాత్రం చేతులు మారింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో భారీ కాంట్రాక్టులు నిర్వహిస్తున్న సంస్థ దానిని వశం చేసుకున్నది. ప్రభుత్వం తమ వంతుగా 33 ఏళ్ల లీజును 99 ఏళ్లకు పొడిగించింది. వైసీపీ హయాంలో పెత్తందారులకు తోడు చిన్నా చితకా నేతలు కూడా విశాఖపై వాలిపోయారు. రాయలసీమ నుంచి చాలామంది వచ్చి విశాఖలో పాగా వేశారు. వివిధ పద్ధతుల్లో గత 4.5 ఏళ్లలో అధికార పక్షం నేతలు చేజిక్కించుకున్న భూముల విలువ వేల కోట్లలోనే ఉంటుంది. ఇలాంటి దందాలకు కండబలం కూడా ఎంతో కొంత అవసరం కాబట్టి ఈ పరిణామాల పర్యవసానంగా విశాఖలో రౌడీ షీటర్ల ప్రాబల్యం పెరిగింది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖలో ఐటీ కార్యకలాపాలు కూడా చతికిలబడ్డాయి. ఐటీ రంగానికి రాయితీలు ప్రోత్సాహకాలు కరువయ్యాయి. హెచ్ఎస్బీసీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ విశాఖ నుంచి తరలిపోయాయి. ఐబీఎం వంటి భారీ సంస్థలు వెనుదిరిగాయి. 100కు పైగా స్టార్టప్స్ మూతపడ్డాయి. కొత్త కంపెనీలు రావడం లేదు. అనేక కార్యాలయాలు ఖాళీగా కనబడుతున్నాయి. కాపులుప్పాడలో 170 ఎకరాల ఐటీ సెజ్ను పాడుపెట్టారు. మిలీనియం టవర్స్ను చాలా భాగం ఖాళీగా ఉంచారు. ఇప్పుడు వాటిని ప్రభుత్వ కార్యాలయాలకు వాడతామంటున్నారు. విశాఖను రాజధాని చేస్తామన్న ప్రభుత్వం ఆ నగరంలోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి 23,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రం తెచ్చింది. విశాఖ మెట్రో రైలు మొదటి దశ 2024 నాటికి పూర్తి చేస్తామని చెప్పి ఆ దిశగా ఇంతవరకు ఒక అడుగు కూడా వేయలేదు. ఈ లోపు విశాఖకు గంజాయి రాజధానిగా పేరు మాత్రం వచ్చింది.